మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈవేళ కథమ్మమాల కబుర్లు వేసవికాలం వచ్చేసింది కదండీ! ఎండలు మండిపోతున్నాయి. పెద్దవాళ్ళమే భరించలేకుండా ఉన్నాం కదా! ఇంకా పసిపిల్లలైతే ఆరాట పడిపోతూ ఉంటారండి. వాళ్ళు పాపం పైకి చెప్పలేరు. మనమే వారి యందు తగినంత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాలండి. దానిలో భాగంగా 2, 3 చిట్కాలు చెప్పాలనుకుంటున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ, తెలియని వారికి, కొత్తగా తల్లులు అయిన వారికి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. మనం అన్నం వండుకుంటాం కదండీ! కొంతమంది ఎక్కువ నీళ్లు పోసి, ఎసరు పోసి గంజి వంపుకుంటారు. మరికొంతమందేమో అత్తెసరంటారు. సమానంగా నీళ్లు పోసి అత్తెసరులాగా వండుకుని, అది వాళ్ళకి అలా వండడం అలవాటుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది దీన్ని చిట్టుడుకు నీళ్ళు అంటారు. బహుశా చెప్తున్నాగా మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ చిట్టుడుకు నీళ్ళు పసిపిల్లలకి చాలా మంచిది చేస్తుందండి. అన్నం వండేటప్పుడు గంజి వంపుకునేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నీళ్లు పోసి, ఆ అన్నం ఇంకా కొంచెం ఉడుకు పట్టక ముందే ఆ నీరు కళపెడ కాగుతూ ఉంటుంది. అంటే అన్నంతో పాటు ఆ నీళ్లు కళపెళ్లాడాలనమాట బియ్యంతో పాటు. అలా అని చిక్కబడి గంజిలాగా అవ్వకూడదు. అలాంటి నీళ్ళని అంటే ఇంకొంచెం సేపు ఉంచితే గంజిలాగా అవుతుంది. అది కాదు. ఆ కళపెళ్లాడుతున్నప్పుడు ఆ నీళ్ళని మీకెంత క్వాంటిటీ కావాలో అంత, ఒక పెద్ద గ్లాసుడో, చిన్న గ్లాసుడో, ఓ గ్లాసున్నరో ఎంతో అంత కొన్ని నీళ్లు తీసుకుని, ఒకవేళ అన్నం ఉడకడానికి నీళ్లు తక్కువయ్యాయనుకుంటే ఈ నీళ్లు తీసుకున్నాక మళ్ళీ కాసిన్ని పోసుకోవచ్చు. ఈ తీసుకున్న నీళ్ళల్లోనండి సర్వశ్రేష్టమైన ఎండు ఖర్జూరం. ఇది సర్వదా మనం పూజలో కూడా చాలా ప్రాముఖ్యంగా వాడతారండి. శుభకార్యాలకి ఎంతో ప్రాముఖ్యం ఈ ఎండు ఖర్జూరం. ఒకవేళ మనకి ఏది అందుబాటులో లేకపోతే ఏదైనా పండు, ఫలం గానీ, ఒకవేళ ఏదన్నా అలాంటివి అందుబాటులో లేకపోతే ఈ తమలపాకుల్లో ఎండు ఖర్జూరం పెట్టేసి ఆ పూజల దగ్గర, శుభకార్యాల్లోనూ వాడేస్తూ ఉంటారు. అదే అంత శ్రేష్టమైందనమాట. ఆ ఎండు ఖర్జూరాన్ని ఈ తీసిన నీళ్ళల్లో కొంచెం చితక్కొట్టి లోపల గింజ ఉంటుంది కదండీ! ఆ గింజ తీసేయడానికి కొంచెం 2, 3 ముక్కలుగా చితక్కొట్టి ఈ నీళ్ళల్లో వేయండి. పొద్దున్నే వేసేస్తే, అంటే మీరు అన్నం వండినప్పుడు వేసేస్తే మధ్యాహ్నానికల్లా అది నాని ఉంటాయి ఆ ఎండు ఖర్జూరం ముక్కలు. వాటిని చక్కగా పిసికేసి తీసేసి, ఆ నీళ్ళు ఈ పసిపిల్లలకి, ఎంత పసిపిల్లలైనా పట్టొచ్చండి. 3 ఏళ్ళొచ్చే వరకు కనీసం 3 వేసవి కాలాలు మా నాయనమ్మ గారు అంటూ ఉండేవారు. 3 వేసవి కాలాలు జాగ్రత్తగా కాపాడాలమ్మా పిల్లల్ని అంటూ ఉండేవారు. అలాగా 3 ఏళ్ళొచ్చే వరకు, తర్వాత కూడా తాగితే ఇవ్వచ్చు. ఈ వేసవి కాలంలో ఈ నీళ్ళని పసిపిల్లలైతే 5, 6 చెంచాలేసి పట్టండి. మధ్యాహ్నం ఎండవేళ ముఖ్యంగా పట్టండి. సాయంత్రం ఎండ తగ్గేదాకా 2, 3 సార్లుగా పట్టినా ఏమి చేయదు. చాలా చలవండి. చాలా మంచిది పిల్లలకి. అలాగే అలా నీళ్ళల్లోనే అదే నీళ్ళల్లో ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి. వేసుకొని సేమ్ అదే ప్రొసీజర్‌తో అవి కూడా పట్టొచ్చు పిల్లలకి. చెప్పాను గదా! వీటిని చిట్టుడుకు నీళ్ళు అంటారు. ఈ చిట్టుడుకు నీళ్ళు చాలా శ్రేష్టం అండి పిల్లలకి. కాబట్టి కొత్తగా తల్లులైన వారు, తెలి తెలియని వారు అందరూ కూడా ఈ దీన్ని పాటించండి. పిల్లల్ని వేసవిలో జాగ్రత్తగా కాపాడండి, రక్షించండి. అంటే ఎండ తగలకుండా. తర్వాత సాధ్యమైనంత వరకు ఏసీల్లో కాకుండానండి పిల్లల్ని ఒక గదిలో, వాళ్ళు ఉంచిన గదిలో, వాళ్ళని పడుకోబెట్టిన గదిలో వట్టివేళ్ళు కట్టండి. పూర్వం అదే చేసేవాళ్ళం గదా! వాటిని దుప్పటి వేసి వట్టివేళ్ళ మీద వాటిని తడుపుకుంటూ ఉంటే ఆ చల్లదనం హాయిగా ఉంటుందండి. ఏసీ చల్లదనం కంటే వట్టివేళ్ళ చల్లదనం పసిపిల్లలకి మరీ మంచిదని నాకు అనిపిస్తూ ఉంటుందండి. అలాగే మెత్తని కాటన్ బట్టలు వేయండి పిల్లలకి, గుచ్చుకునేవి కాకుండాను. దయచేసి చూసి విని వదిలేయకండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చేస్తారు కదూ! ఈరోజు కదంబమాల కబుర్లు ఇవేనండి. దీని తర్వాత
ఒక హాయైన పాట విందామండి. మా ఆర్కే మ్యూజిక్ టీం నుంచి ఈ పాటని ప్రెజెంట్ చేయడం జరుగుతోంది. వినండి. విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా, నిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా. ఎదను దాచిన మౌన వీణ కడలి మ్రోగెనులే, ఎదను దాచిన మౌన వీణ కదలి మ్రోగెనులే. ఆ మధుర రాగంలో నీవే ఒదిగి ఉన్నావులే, విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా. వికసించి వెలిగే నీ అందము ఒక వేరే కులార విందము, వికసించి వెలిగే నీ అందము ఒక వేరే కులార విందము, కలకల నవ్వులో నీ కళ్ళు ఆ కాముడు దాగిన పొదరిల్లు, ఆ నీలగగనాలలో నీవే నిండి ఉన్నావులే, నిండి ఉన్నావులే, విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా. చిరుగాలి వీచెను వింజామర, గగనాలు వీసెను విరిబూయగా, చిరుగాలి వీచెను వింజామర, గగనాలు వీసెను విరిబూయగా, పల్లకి పంపెను తారకలు ఆ పందిరి వేసెను చంద్రికలు, ఆ పసిడి బంతిలో మనకే పరిణయమౌనులే, పరిణయమౌనులే, విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా. మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, విన్నానులే ప్రియా. ధన్యవాదాలు.